Purpure Silks లో Anniversary Day Sale కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. యూనివర్సిటీని కాపాడుకుందాం. తెలుగు విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, అందరం కలిసి తెలుగు యూనివర్సిటీని కాపాడుకోవడానికి ఎంతటికైనా తెగిస్తాం. అదే రకంగా తిరుమల రావు, నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఏ రకంగా అయితే కిషన్ రావు దగ్గర రాపించుకున్నావో, నువ్వు ఏ రకంగా అయితే అన్యాయంగా ఇక్కడ భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావో, నీ కుట్రలన్నీ, నీ కుతంత్రాలన్నీ తెలుగు యూనివర్సిటీ విద్యార్థులుగా తిప్పి కొడతాం. ఇదే రకంగా నీకు ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఫైనల్గా నువ్వు ఇక్కడ తెలుగు యూనివర్సిటీగా వస్తే నీకు బట్టలిప్పి నడి రోడ్డు మీద నిలబెట్టడానికి తెలుగు విశ్వవిద్యాలయ విద్యార్థులుగా రెడీగా ఉన్నారు. నువ్వు ఒక అయ్యకు అవ్వకు పుట్టుంటే తిరుమల రావు, నీ అయ్య జాగిరి కాదుడా, నీ అయ్య జాగిరి కాదు, ఇది తెలుగు విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కు. సాధారణంగా వెనకటికి ఒకరు అన్నారంట, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు బాగుంది కాబట్టి దాని ఆకులే నాకు ఇష్టము, దాని వేర్లు నాకు అవసరం లేదని చెప్పారంట. వేర్లు అవసరం లేదు కాబట్టి వేర్లు తీసేస్తే ఆ చెట్టు ఉన్నది మొత్తం పాడైపోతుంది, ఎండిపోతుంది. కాబట్టి వేర్లు అనేది ఇక్కడ ఉంది. నాంపల్లి క్యాంపస్ లో వేర్లు ఉన్నాయి, చెట్టు యొక్క కొమ్మలు బాచ్పల్లి క్యాంపస్ లో ఉన్నాయి. కాబట్టి వేర్లని తెంచివేస్తే చెట్టు మొత్తం ఎండిపోతుంది. కాబట్టి ఇది అంటే ఒక విత్తనం, విలువైన విత్తనం మన దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక విత్తనం కోసం పాకులాడడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ విలువైన విత్తనాన్ని అంటే ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో భాగంగా నాంపల్లి క్యాంపస్ ని కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది. ఈ రోజు తెలుగు యూనివర్సిటీని ఒక ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు ఆయన ఏదో ఆద్య కళల పరిరక్షణ సమితి అని ఆద్య కళను కాపాడుకుందామని జయదేవ్ తిరుమలరావు సార్ అంటున్నాడు. కరెక్టే. మరి నువ్వు ఇచ్చినటువంటి వస్తు సంపదను ముంగట పెట్టి చూపిస్తే మీడియా ముంగట తెలంగాణ సమాజం మొత్తం నీ మీద అని వస్తుంది. నువ్వు ఆడ పులి బోన్ తీసుకొచ్చి పెట్టినావు. పులి బోన్ ఆద్య కళన చెప్పు. మరి పులి బోన్ను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళు పెడతారు. నాకు తెలిసి మేము గ్రూప్ 1 చదువుకున్నాం, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినాం, అన్నీ అయినాం. ఎక్కడ కానీ ప్రైవేట్ వ్యక్తులు పులి బోన్ను పెట్టినట్టు లేదు. మరి పులి బోన్ని నువ్వు ఎట్టెత్తుకొచ్చినావు? ఫస్ట్ ఈయన మీద కేసు పెట్టి బొక్కలో వేయాలి. అది ఈయన తీసుకొచ్చినటువంటి వస్తు సంపద ఏంటంటే ఒక సన్ర కర్ర, ఒకటి సుబాబ్ కర్ర, ఒకటి నల్ల మధ్య కట్టె, ఇలాంటి ఈయన తీసుకొచ్చింది. ఇంకా తీసుకొచ్చిన ఏంది, బ్రహ్మోత్సవాల కాడ జరిగేటటువంటి బ్రహ్మోత్సవ చక్రాలు, తర్వాత చిన్న చిన్న బండ్లు, ఆ బండ్లను ఏమంటారు అంటే బండెడ్రోళ్ళ బండ్లు అంటారు. ఆ బండి చక్రాలు, తర్వాత ఇంకా పెద్ద బండ్ల చక్రాలు, ఇవి ఆయన తీసుకొచ్చినాయి. ఈరోజు తిరుమల రావు వచ్చాడని ఒక ఫ్లోర్ ఇచ్చేస్తారు. రేపు ఇంకొక ఆయన హిస్టరీ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారు వచ్చారని ఆయన దగ్గర ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, కళాఖండాలు, హిస్టరీ సంబంధించిన ఆయన రూమ్ ఇచ్చేస్తారు. రేపు జ్యోతిష్యం వాళ్ళు వచ్చారని మా దగ్గర తాళపత్ర గ్రంథాలని వాళ్ళకు రూమ్ ఇచ్చేస్తారు. చివరికి మిగిలేది ఏమంటుంది నాంపల్లిలో. ప్రభుత్వం కూడా ఇలాంటి కబ్జాకోరులను, ఇలాంటి దుర్మార్గులను వ్యతిరేకించాలే గాని సమంజసం పలకూడదని, ఏ విధంగా ఇక్కడ చాలా వరకు ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరియట్లు మీరందరూ కూడా ఒకనాటి విద్యార్థులే అని గుర్తించుకోవాలి. మీలాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకొని పైకి వచ్చిన మీరు కూడా ఇలాంటి కబ్జాకోరులకి, ఇలాంటి దుర్మార్గులకి మీరు వర్తాసు పలకడం అన్నది ఎటువంటి సమంజసం కాదని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలో తెలుగు యూనివర్సిటీని ఇంకా పిల్లలకి డెవలప్ చేయాలని మీరు ఒక్కసారి రైట్ సైడ్ కి చూసినట్టయితే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ అని, బి డిజైన్ అని పిల్లలకి, చిన్న పిల్లలు డిగ్రీ చదువుకునే పిల్లలకి బి డిజైన్ అని 4 సంవత్సరాల కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 4 సంవత్సరాల కోర్స్ కి సంబంధించి ప్రతి సంవత్సరానికి సంబంధించి పిల్లలకు ఒక్కొక్క క్లాస్ 4 క్లాస్ రూమ్లు అయితే 4 సంవత్సరాల పిల్లలకి 12 క్లాస్ రూమ్లు కావాలి. అలాగే వెనకాల ఇంకొకటి కూడా ఉంది చూడండి. వెనక్కి చూసినట్టయితే అక్కడ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంకొక డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్కి
ఒక సైడ్ అంతా ఇచ్చేసారు, ఒక ఫ్లోర్ లో ఒక సైడ్, ఇంకో ఫ్లోర్ లో ఇంకో సైడ్ ఇచ్చారు. ఇక్కడ మేము యూనివర్సిటీ నడిపిస్తున్నటువంటి ఈ బి డిజైన్ కి ఒక ఫ్లోర్ అంతా ఇచ్చినా కూడా సరిపోనంటువంటి రూమ్స్ ఉన్నాయి. అయినా కూడా జయధీర్ తిరుమలరావు సార్కి పాపం ఆద్యకళకి సంబంధించినటువంటి వస్తువులను పెట్టుకుంటానంటే మా పాత వీసీ గారు ఇచ్చారు, మరి ఆయనకి దండం పెట్టాలి, ఎందుకు ఇచ్చిండో నాకు తెలియదు. కానీ ఆయన ఇచ్చి మమ్మల్ని అందరినీ ఈ రోజు ఇక్కడ నుండి తట్టాబుట్టా సర్దుకొని పోయేలాగా చేస్తున్నాడు. మేము పిహెచ్డి చదువుకుంటున్నాం ఇక్కడ. మరి మేము చదువుకునే వాళ్ళము ప్రతిసారి మా గైడ్లైన్ కలవాలంటే బాచుపల్లి దాకా పోవాలంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. ఇక్కడ చాలా ఈవినింగ్ కోర్సెస్ అన్ని నడుస్తాయండి. సాయంత్రం పూట పీజీ డిప్లొమా క్లాసులు, పద్య నాటకం నడుస్తుంది, డాన్స్ నడుస్తుంది, మ్యూజిక్ నడుస్తుంది, అలాగే జ్యోతిష్యం నడుస్తుంది, యోగా నడుస్తుంది. ఇన్ని కోర్సులు నడుస్తుంటే కళ్ళకి ఎవరికి కనబడకుండా డైరెక్ట్గా ఇచ్చేసేయండి అన్నారు. మరి మా వీసీ రిజిస్టర్ గారులకు కూడా కనబడలేనట్టుంది. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తామని చెప్పేసి రెడీ అయిపోయినారు. సార్ మీరు చేస్తున్నది చాలా తప్పు. వీసీ గారు, రిజిస్టర్ గారు, మీరు చేస్తున్నది 100% తప్పు. మాలాంటి స్టూడెంట్స్ ఒక పెళ్ళైన తర్వాత ఒక మామూలు సగటు స్త్రీ ఇంకేదైనా కోర్స్ నేర్చుకుందామని రావాలంటే ఇది సిటీ సెంటర్ లో ఉంది. ఏఎల్బి నగర్ నుండో బాచుపల్లికి పోయి వచ్చే లోపల ఆమె ఇల్లు కూడా కాలిపోతుంది. ఒకవైపు తెలంగాణ భాష మీద ఆంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేస్తూ ఉంటే, మరొక వైపు తెలంగాణలోనే ఉంటూ తెలుగు యూనివర్సిటీ మీద దాడి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక విషయం చెప్తున్నా. ఇందాక నేను డప్పు కొట్టినా కదా, అది మీ అందరికి సావు డప్పు అనే విషయం తెలియజేస్తున్నా. ఎందుకనంటే మా డప్పు చాలా మంచిది, ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులు కూడా చాలా మంచోళ్ళు. ఎందుకంటే మా తెలుగు యూనివర్సిటీలో మా వాళ్లకు అచ్చమైన తెలుగు తెలుసు, ఎవరిని ఎట్లా బెదిరియాలనో తెలుసు, ఎవరిని ఎప్పుడు ఎట్లా బుజ్జగించాలనో తెలుసు, ఎవరిని ఎప్పుడు బురదలేసి తొక్కలనో కూడా మా తెలుగు యూనివర్సిటీకి చాలా బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ కొంతమంది ఇక్కడ పనిచేసినటువంటి ప్రొఫెసర్స్ కొన్ని కళా పేర్ల మీద, ఆద్య కళా పేరు మీద ఈ యొక్క తెలుగు యూనివర్సిటీ ప్రాంగణాన్ని కబ్జా చేయడానికి వస్తే మాత్రం అస్సలు ఊకునేది లేదు. ఎందుకంటే నీకు ప్రభుత్వం కూడా మాకు తెలిసిన సమాచారం మేరకు 2 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. మంచిది. ఆ భూమిని కేటాయించినప్పుడు మీరు 50 సంవత్సరాలు తిరిగిరో, 40 సంవత్సరాలు తిరిగిరో, 30 సంవత్సరాలు తిరిగిరో, అనేక కళా రూపాలను సేకరించిన అని చెప్తున్నారు. సంతోషం. కానీ వాటిని సేకరించినవి వారు ఎవరికి అప్పచెప్పాలి? ప్రభుత్వానికే అప్పచెప్పాలి. ప్రభుత్వం నువ్వు చేసేటువంటి పనిని మెచ్చుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు 2 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అట్లాంటప్పుడు మీ యొక్క ముసలితనం చూపులు మా యొక్క తెలుగు యూనివర్సిటీ పైన ఎందుకు పడ్డాయని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సార్ గారిని ప్రశ్నిస్తున్నాము.